నా పేరు పోతిరెడ్డి కృష్ణకాంత్. ఇవాళ రోజు నేను, కళ్యాణి గారు బీజేపీ ఆంధ్రప్రదేశ్ మరియు బీజేపీ తెలంగాణ నుంచి ఇవాళ రోజు మీరు చూశారు నా అన్వేషణ. ఈ అన్వేష్ మీద ఎలా అయితే మేము పోరాడుతున్నామో, ఎందుకంటే అతను చేసిన జుగుప్సాకరమైన కామెంట్స్ ఏవైతే ఉన్నాయో మన హిందూ దేవతల మీద, హిందూ మతం మీద, ఎట్ ద సేమ్ టైం మన ఆడవాళ్ళ మీద, అండ్ ఇప్పుడు లేటెస్ట్గా ఇప్పుడు మాకు లైట్లోకి వచ్చింది అదేంటంటే ఆఖరికి ఇండియన్ పాస్పోర్ట్ మీద కూడా చాలా జుగుప్సాకరమైన భాష అతను పదాలు వాడాడని చెప్పి తెలిసింది. సో ఇట్స్ ఎ క్రిమినల్ అఫెన్స్. సో దాని పరంగానే ఇవాళ రోజు ఇంకా అదనపు ఇంకో ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి దీని పరంగా అని ఆ సాక్ష్యాధారాలను పొందుపరిచి ఒక కంప్లైంట్ డ్రాఫ్ట్ చేసి ఇవాళ రోజు ఆ పాస్పోర్ట్, ఇండియన్ పాస్పోర్ట్ ఎట్లా అవమానిస్తున్నాడు ఇతను, ఆ వీడియోని కూడా పెట్టి మేము దాని ప్రకారంగా అది ఇవ్వడము జరిగింది. అండ్ సిఏ గారు, ముఖ్యంగా పంజగుట్ట పోలీస్ స్టేషన్ అండ్ సిఏ గారు, ఎస్హెచ్ఓ గారు, ఐఓ గారు వీళ్ళందరూ చాలా పాజిటివ్గా స్పందించారు. అండ్ ఆల్ థ్యాంక్స్ టు పంజగుట్ట పోలీస్ వారు. మేడం గారు చెప్పినట్టు చాలా ఫాస్ట్గా పనిచేస్తున్నారు వాళ్ళు. ఇమీడియట్గా వాళ్ళు మనం ఇంతవరకు కూడా చూసాము మెయిన్ కంప్లైంట్, మాస్టర్ కంప్లైంట్ ఏదైతుందో దాని పరంగా కూడా వాళ్ళు చాలా వేగవంతంగా దర్యాప్తు చేస్తున్నారు. దానికి అదనంగా ఈ సాక్ష్యాలన్నీ తోడే అతనికి ఇంకా తొందరలోనే ఎల్ఓసి లుకౌట్ నోటీస్ కూడా వచ్చే ప్రక్రియ కూడా మొదలైంది. సో దానికి అనుగుణంగా ఇవాళ రోజు మీరు చూస్తే నిన్న అనుకుంటే ఏదో వీడియో పెట్టాడు అతను, నేను ఇంకా నుంచి ట్రావెలింగ్ ఆపేస్తున్నాను, సోషల్ ఇష్యూస్ మీద మాట్లాడుతాను అది ఇది అని చెప్పి నక్క వేదాలు, అదే దెయ్యం వేదాలు వాళ్ళు ఇస్తున్నట్టు ఏదో మాట్లాడాడు. ఇప్పుడు ఒక సామెత ఉంది, నక్క నానా పాపాలు చేసి లాస్ట్కి వెళ్ళి గంగలో మునిగిందంట. కానీ గంగలో మునిగినంత మాత్రాన నక్క పులి కాదు, నక్క కుక్క అవుతుందేమో కానీ పులి అయితే కాదు గంగలో మునిగినంత మాత్రాన. సో ఇది ఎగ్జాక్ట్లీ అదే నానుడి ఇతనికి వర్తిస్తుంది. ఎందుకంటే ఇతను కూడా చేసిన పాపాలన్నీ చేసేసి ఇప్పుడు నేను మారిపోయాను, ఇంకా నుంచి నేను ట్రావెలింగ్ చేయను, నేను కేవలము ఒక సోషల్ కాజెస్ మీద వీడియోస్ చేస్తానని చెప్పి ఇలాంటి పిచ్చవాగుడు అయితే ఎవరు నమ్మే పరిస్థితులు లేరు. అండ్ చేసిన పాపాలు ఇప్పుడు మారిపోయినంత మాత్రం దట్స్ గుడ్ థింగ్. ఇప్పుడు మేము కళ్యాణి గారు చేసిన పోరాటం వల్ల హిందూ మతానికి సంబంధించిన వాళ్ళందరూ ఇవాళ పోరాడటం వల్ల ఇవాళ అట్లీస్ట్ ఇవి ఏదోకి ఒక బుద్ధి వచ్చింది, వాళ్ళ రోజు భయపడి ఇప్పుడు రియలైజ్ ఇలాంటి వీడియో పెట్టాడు, మంచిదే. కానీ అంతకుముందు చేసిన పాపాలు, అంతకుముందు చేసిన వెకిలి వేషాలకి మాత్రం శిక్ష అయితే అనుభవించాలి కదా.